వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్ రాజ్ అఫీషియల్. మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటి ఈవెంట్ అన్నది. ఇంకా మా అన్నయ్య పెళ్ళి అయితే స్టార్ట్ అయిందనమాట, హడావిడి అనేది. ఇంకొక ఈవెంట్ అయితే అవుతూ ఉంది, మీకు అవన్నీ లాగ్లో అయితే షూట్ చేసి పెడతా ఉంటాను. ఫస్ట్ అయితే హల్దీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా హల్దీ అంటే చెప్పనవసరం లేదు కదా, ఫుల్ ఇంకా హడావిడి ఉంటుంది. ఇదే మెయిన్ అనమాట, ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేసేది హల్దీ ఒక్కటే కదా అబ్బాయి ఈవెంట్స్లోని. ఇంకా మెహందీ, సంగీత్ అవన్నీ అంటే ఉండవు. సంగీత్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు, మేమైతే పెట్టుకోలేదు, ఎలానో డీజే నైట్ ఉంటుంది అని చెప్పేసి అన్నయ్య వాళ్ళు అయితే పెట్టలేదనమాట. ఇంకా నేను వెళ్ళేసరికి అందరూ వచ్చేసారు. ఇంకా ఫోటోషూట్ అయితే అవుతూ ఉంది, ఒక్కొక్కరు ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా నేనైతే మా పాపతో అసలు అవ్వలేదనమాట. ఇంకా ఫోన్ మీద ఫోన్ అయితే అన్నయ్య వాళ్ళు చేశారు. ఇంకా త్వరగా శారీ అయితే డ్రేప్ చేసుకుని వచ్చేసాను, అందుకు అంత గజిబిజిగా కనిపిస్తుంది శారీ కూడాను. ఇంకా వెళ్ళిన వెంటనే చక్కగా ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకొకరు అలా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. విలేజ్లో చాలామంది హల్దీ అయితే చేసేసుకోరు. ఇంకా ఆంటీ, అన్నయ్య వాళ్ళందరూ ప్లాన్ చేసేసి ఇంకా హల్దీ ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి, ఇంకా మెమొరబుల్గా ఉంటుంది కదా. ఇంకా ఈ పిక్స్ అన్నీ చూసుకుంటే ఒక ఈవెంట్ అనేది ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు కదా, అప్పట్లో ఇది ఎవరు చేసుకునేవారు కాదు. ఇక్కడ ఇంకా విలేజ్లో కూడా చాలామందికి తెలియదు అనమాట ఎలా చేస్తారు, ఏం జరుగుతున్నది అన్నట్టే చూస్తున్నారు పెద్దవాళ్ళందరూ. మొత్తానికైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా ఇంకా మా డ్యాన్సులు ఇంకా పెద్దవాళ్ళు వేసారు, సీనియర్ సిటిజన్స్ అంతా. మీరందరు డ్యాన్సులు అనేది చూడబోతున్నారన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఈ లాగ్. చాలా వరకు నేను మ్యూట్ చేసేసాను సాంగ్స్ అనేవి, ఎందుకంటే కాపీరైట్ క్లైమ్ అయితే ఉంటుంది కదా, దానివల్ల ఇంకా నేను స్టార్టింగ్లోనే కొన్ని సాంగ్స్ అయితే క్లిప్స్ పెట్టాను అనమాట. తర్వాత అంతా డ్యాన్స్ అనేది మ్యూజిక్ యాడ్ చేసి పెడతాను, మీరు చూసేయండి. ఇంకా ఒక్కొక్కరు అమ్మమ్మ ఇంకా పెద్దమ్మ వీళ్ళందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడైతే పెద్దవాళ్ళు అయితే దిగుతూ ఉన్నారనమాట. ఇంకా ఈ నాన్న గ్రీన్ శారీ ఇంకా ఈ చివరున్న బ్లూ శారీ మా అమ్మ అయితే ఫుల్ యాక్టివ్ ఉన్నారనమాట. ఆ ఏజ్లో అంత యాక్టివ్గా ఉండడం చాలా గ్రేట్ అసలు. ఇంకా మ్యూజిక్ వేస్తూ ఉంటే వాళ్ళు కూడా మంచిగా స్టెప్స్ అయితే వేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళు ఫస్ట్ టైం ఇలాంటి ఈవెంట్స్ చూడడము. ఇంకా అందరూ చాలా చాలా హ్యాపీ అయితే అయిపోయారు. ఇంకా మంచిగా అంకుల్ వాళ్ళందరూ వచ్చేసి ఇట్లా గ్లాసెస్ పెట్టి ఇంకా ఫుల్ ఇంకా డ్యాన్సులు అయితే వేపిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా అందరూ పక్క నుంచి ఫుల్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఎప్పటికైనా ఇవి చూసుకుంటే ఒక మెమొరీగా ఉంటాయి కదా. వాళ్ళకు స్టెప్స్ అయితే ఇంకా ఓపిక మీద చాలా బాగా వేస్తున్నారు ఆ ఏజ్లో కూడాను మా అమ్మ వాళ్ళు. ఇంకా అన్నయ్య అయితే వచ్చారు, ఎంటర్ అయ్యి కొన్ని స్టెప్స్ అయితే వేయించారు. ఇంకా చాలా చాలా బాగుంది, అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. పెద్దవాళ్ళందరూ వేస్తున్నప్పుడు మేము కూడా ఎంటర్ అయిపోయానమాట. ఇంకా డీజే అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. నేను డీజే వస్తే చాలా ఊగిపోతూ ఉంటాను, వచ్చి రాని స్టెప్పులు అయితే వేస్తూ ఉంటాను, అంత ఇష్టం అనమాట. డ్యాన్స్ కూడా ఇష్టము, బట్ నాకు అంత మంచిగా డ్యాన్స్ అయితే రాదు, ఏదో అలా అలా వేసాను అనమాట. ఇంకా ఇక్కడ అంకుల్ అయితే ఫుల్ సపోర్ట్ అనమాట. అంకుల్ కూడా చాలా చాలా బాగా వేస్తారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా బాగా అయితే వేస్తూ ఉంటారు డ్యాన్స్. ఎక్కడికి వెళ్ళినా ఆంటీ, అంకుల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇంకా విన్నీ కూడా అంతే అనమాట, తను కూడా మంచిగా డ్యాన్స్ చేస్తుంది చాలా బాగా. ఇంకా ఫాలో అయిపోయి ఉన్నట్టు ఒకరి స్టెప్పులు ఒకరు చూస్తూ మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఇక్కడ ఆంటీ, అంకుల్ ఇంకా అన్నయ్య ఇంకా విన్ను అందరూ చాలా బాగా అయితే వేశారు.
ఇంకా పెద్దవాళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారనమాట. వెనక అయితే మా అమ్మ చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు గెంతుకొని. ఇంకా ఆ ఏజ్లో అలా ఉన్నారంటే నాకైతే నిజంగా షాక్ అనిపించింది. ఇంత బాగా అవుతుంది అనుకోలేదు. ఈవెంట్ చాలా చాలా బాగా అయితే అయింది. అందరూ ఈక్వల్గా ఒకేలాగా అందరూ పార్టిసిపేట్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా నేను కూడా విలేజ్లో ఇంత బాగా అవుతుంది అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా డెకరేషన్కి వచ్చేసరికి చాలా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అంతాను. ఇంకా ఫుల్గా ఫొటోస్ అవి మంచిగా దిగి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. పాపం ఫోటోగ్రాఫర్ ఫొటోస్ కోసం పిచ్చి పిచ్చిగా అయిపోతున్నారన్నమాట. అలా చేయండి, ఇలా చేయండి అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళ గోలలో ఉన్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారనమాట. ఇంకొక్కొక్కరు వాటర్ పోయండ్రా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క టైమింగ్కి వేస్తూ ఉన్నారనమాట. ఇంకా అతను పాపం ఎలా ఒక్కలో తీసేశారో. ఇంకా ఫోటోగ్రాఫర్స్కి ఇది ఫొటోస్ రాకపోయినా మనమే అంటాం, వాళ్ళు తీసేటప్పుడు ఇంకా మనం సపోర్ట్ చేయం కదా. ఇంకా ఈవెంట్స్ అన్నీ ఇలానే ఉంటాయి మ్యారేజ్లో కొన్ని ఈవెంట్స్ అయితేనా. ఇక్కడైతే అందరం కలిసి ఇలా పసుపు రాసుకొని ఇట్లా ఫోటో చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఫోటోగ్రఫర్ కూడా ఇంకా మంచిగా కొన్ని ఐడియాస్ అయితే ఇచ్చారు. కొన్నిటికి సపోర్ట్ చేశారు అందరు బాగానే, కొన్ని అసలు సపోర్ట్ చేయలేదు. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళ అబ్బాయిల గ్యాంగ్ అనమాట. వీళ్ళు ఇంకా ఫొటోస్ ఇక్కడ దిగుతూ ఉన్నారు. వీళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈక్వల్గా జెంట్స్ ఇంకా లేడీస్ అందరు ఈక్వల్గా ఎంజాయ్ చేశారనమాట. చాలా చాలా బాగా అయితే అయింది ఈవెంట్. ఇక్కడ ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు ఒక్కరే చేయట్లేదు అనమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. లాస్ట్ కెమెరా కూడా తడిచిపోయిందని చెప్పాను కదా. ఇంకా అలా అయితే కెమెరా తడిచిపోయిందనమాట. ఇక్కడ ఆంటీ అయితే అందరికీ పసుపు రాస్తున్నారు. ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఫ్యూచర్లో చాలా చాలా బాగుంటుంది కదా. ఇక్కడ అబ్బాయిలందరూ ఒక గ్యాంగ్ లాగా, అమ్మాయిలందరూ ఒక గ్యాంగ్ లాగా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఈక్వల్గా అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడైతే అబ్బాయిలందరూ కలిసి ఇట్లా ఫోటోషూట్ అయితే చేస్తున్నారు ఫ్లవర్స్ అవి వేసేసి. మొత్తానికి అయితే చాలా చాలా బాగుంది. అందరూ అయితే ఫుల్ ఎల్లోగా
అయిపోయారనమాట ఫేసెస్తో సహా. డ్రెస్సులు అంతా ఎల్లోగా అయిపోయింది. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశాను. నా మ్యారేజ్లో కూడా నేను అంత బాగా ఎంజాయ్ చేయలేదు. ఇట్లా డాన్స్లన్నీ అయితే చాలా చాలా బాగా అయితే అయ్యాయి అనమాట. ఇంకా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఇంకా ముసలి వాళ్ళు అందరూ బాగా చేశారు. ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. ఇంకా వీళ్ళకు కూడా ఇంకా చిన్న పిల్లలు అయిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఒక ఈవెంట్ ఉంటే బాగుంటుందనమాట. అందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేయరు, అంత ఇంట్రెస్ట్ చూపారు. ఇటు సైడ్ ఇలా జరుగుతుంటే ఒక సైడ్ అయితే ఇంకా పసుపు అయితే రుద్దుకుంటున్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఒకరికొకరు ఇలా సరదాగా రాసుకుంటున్నారు. ఇలా ఇటు సైడ్ అయితే పందిర్రాట్లో కూడా ఇలానే రాసుకుంటారనమాట. పట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి రాసిస్తూ ఉంటారు. ఇంకా చాలా సరదాగా అనిపిస్తుంది ఆ టైంలో. ఇంకా చూసే వాళ్ళకి, రాసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందో మాత్రం తెలియదు. ఇక్కడైతే ఒకరికొకరు ఇట్లా వాటర్ వేసుకొని ఇంకా ఫుల్గా అయితే అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ డాన్స్లు అవి ఇవి వేసేసుకున్నాము. ఇంకా వాటర్ ఇట్లా వంపినట్టు ఇట్లా చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మా టైం అయితే వచ్చేసింది. ఇంకా అందరూ వెళ్ళిపోయారనమాట. ఇంకా రిమైనింగ్ కొంతమంది అయితే ఉన్నాము. మేము ఇంకా డాన్సులు వేసుకుందామని చెప్పేసి. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా లేరు. మా మటుకు మేము వీడియోలు తీసుకున్నాం అనమాట. కెమెరా తడిచిపోయిందని చెప్పేసి ఇంకా మ్యూజిక్ పెట్టుకొని ఇంకా ఇలా డాన్సులు అయితే వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసాము. లాస్ట్లోని మొత్తానికి అయితే ఫుల్గా తడిచిపోయామన్నమాట. కోల్డ్ వచ్చేసి అంతలా తడిచిపోయాము. ఇంకా వెళ్ళి ఇటు వాళ్ళు అటు పడుకుని పోయాము. అంతలాగా టైర్డ్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే డీజే ఉందని చెప్పేసి దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా త్వరగానే వెళ్ళిపోయాము. అప్పటికి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసాంలేండి. చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేసాము. మీకు వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.